We wholeheartedly thank all our students and parents supporting our 20 years of journey. చాలెత్తురు కాసేపు వేషానికి మీరు వెళ్ళి దాక్కోండి. సార్, ఈ అవకాశం కోసం ఎంతకాలంగా ఎదురు చూస్తున్నాను. ఈనాటికి కలిగింది. కాదు, నువ్వు కలిగించావు. సరు, ఈ రోజుతో మన జీవితాలే మారిపోతాయి. ఏమిటి సరు మాట్లాడకుండా అలా కూర్చున్నావు? సరు, ఇలా చూడు సరు. కదిలావంటే కాల్ చేస్తాను. బుద్ధిమంతువని అమ్మాయిని ఆపద నుంచి కాపాడావని ఇంట్లో చేరిస్తే ఇదే నువ్వు చేసేది? చెప్పు, ఎంతకాలం నుంచి జరుగుతుంది ఈ తతంగం? ఇది తతంగం కాదు, అనుబంధం. ఇది ఈనాటిది కాదు, ఏనాడో ఏర్పడింది. చాలా కాలం నుంచి జరుగుతుందన్నమాట. ఇంతకాలం మా కళ్ళు కప్పిలా నాటకమాడుతున్నావా? కాదు, మీ కళ్ళు తెరవాలనే చూస్తున్నాను. పెళ్ళంటే బొమ్మలాట కాదని, మీ ఇష్టం వచ్చినట్లు రద్దు చేసుకోలేరని చెప్పాలని ప్రయత్నిస్తున్నాను. పెళ్ళా? అవును, సరోజకు నాకు ఏనాడో పెళ్ళయింది. ఎవరు నువ్వు? లేదని చెప్పు, చంపేస్తాను. చెప్పు, ఎవరు నువ్వు? చంద్రాన్ని, మీ అల్లుణ్ణి. నువ్వా? ఎంత సిగ్గులేనాడవరా? ఏ మొహం పెట్టుకొచ్చావు ఇక్కడికి? నక్కెక్కడ, నాగలోకం ఎక్కడ? నువ్వా మా సరోజు కోసం ఆశపడేది? దౌర్భాగ్యుడా, నువ్వు మా కల్లుడువా? ఆ బంధం సంబంధం ఏనాడో తెంచేసుకున్నావు. ఇంకా ఏముంది మా ఇంటికి వచ్చావు? నిజం దాచి మాయ చేసి మా అమ్మాయిని ఎగరేసిపోదాం వచ్చావా? నోరు పోయి ముందు నడు బయటికి. ప్రాణాన్ని రాసుంటే బయటపడు, లేకపోతే కాల్చి చంపేస్తాను. మీరు కాల్చినా సరే, చంపినా సరే, మమ్మల్ని మాత్రం వేరు చేయలేరు. మీరు కాదన్నా మేము భార్యాభర్తలమే. ఇది పవిత్ర బంధం. ఈ బంధాన్ని ఎవరూ తెంచలేరు. షడప్! బంధం అట బంధం. ఆ బంధం ఏనాడో తెగిపోయింది. మేనలుడు అనే బంధం ఏమాత్రం మిగిలి ఉంటే అది ఈనాటితో పోయింది. పో బయటికి. వెళ్ళండి. వెళ్ళావు? వెళ్తావు లేదా? ఓరి దుర్మార్గుడా, తుపాకి దెబ్బ కూడా చావలేదు నువ్వు. ఇక నువ్వు చచ్చినా చావు. పో. ఏ కూర్కా, ముందు వీళ్ళు బయటికి ఎంటు. అక్కర్లేదు, నేనే పోతాను. పో, పో. ఇదిగో కూర్కా, మళ్ళీ వీళ్ళు లోపల రానికి. ఏమిటైనా గోల? ఎవర్రా వాడు? వాడేనమ్మా, వాడు మన ఇంటికి వచ్చిపోతూ ఉంటాడు. కాలేజీ కుర్రాడు వాడు. మన సరోజిని ప్రేమిస్తున్నట్ట. ప్రేమ అంతేనాయన, ఈ కాలం కుర్రాళ్ళకంతా అదే జబ్బు. ఇంట్లో చేరిస్తే కంట్లో పొడుస్తారు. అలాంటి వాడిని ఆ చంప ఈ చంప వాయించి పంపాలి. వాయించడం ఏంటమ్మా? ఈ పాటి షూట్ చేసిండే వాడిని తప్పించిపోయాడు. వాడంతటి వాడు చేసింది కదండి, ఈ ముసలం ఆడిస్తున్న నాటకం. నా మాట విని తొందరగా వైకుంఠం బాబు గారి సంబంధం స్థిరపరచండి, లేకపోతే మన అమ్మాయి మనకు దక్కదు. ఇంకా ఆలస్యం చేస్తాను, వెంటనే ముహూర్తం పెట్టించేస్తాను. రే, పాపారావు గారి కూతురు చేసుకోవడానికి ఏమిటి అభ్యంతరం? నాకు ఇష్టం లేదు నాన్న. ఎందుకు ఇష్టం లేదు? కారణం ఆ అమ్మాయికి అందం తక్కువ, చదువు తక్కువ. వాళ్ళకి హోదా లేదా, అంతస్తు లేదా? ఏమిటా కారణం? ఆస్తి తెచ్చిన ఆడది నెత్తిని కూర్చుంటుంది నాన్న. సర్లే నోర్మయ్, మీ అమ్మ కూడా ఇచ్చిందిరా పెద్ద ఆస్తి. నా నెత్తి నెక్కి కూర్చుందా? అలా అనకండి మీరు. అందరూ నాలా మంచివాళ్ళు ఉంటారా ఏమిటి? అబ్బో, నీకనే 1000 రెట్లు మంచిది ఆ అమ్మాయి. ఇదిగా నీ పిచ్చి వేషాలు నా దగ్గర కావు, ఒళ్ళు దగ్గర పెట్టుకో. హలో కాయ్, టైం అయిందిరా. ఎవరు? శేఖరా, రా బయరా. సరిగ్గా సమయానికి వచ్చావు. చూడు రే, నువ్వెక్కడిగా? కాలేజీకి నాన్న. మళ్ళీ రావటం? సాయంకాలం. రే, చెప్పిన మాట విని పెళ్లి చేసుకున్నావా సరే, లేకపోతే ఈ ఆస్తి అంతా వెంకటేశ్వరుడి పేరు విరులు రాసేస్తాను. కొండ మీద బ్రహ్మాండమైన సట్టం కట్టించేస్తాను. నీ రోగం కుదురుస్తాను అంతే. అయ్యో అయ్యో, ఎందుకంటే అలా మాట సాడతారు? అందులోనూ వెంకటేశ్వరుడి విషయంలో అంతే. మాట అంటే మాటే. వాడికి మాత్రం చిరిగా కూడా ఇవ్వను. వీధుల్లో ముష్టెత్తుకు తిరగాల్సింది. అరే వినవరా? వెళ్ళు. అరే నువ్వెక్కడికి? కొంచెం పని ఉంది, ఆగో. టైం అయిందండి. టైము ఏం టైము? మీరు చదివే చదువుకి టైం చాలే. ఇదిగో వీడి కోసం ఎన్ని వేలు తగలేశాను. ఎందుకు? చదివి ఉద్ధరిస్తాడా? కాదు, కనీసం మాటైనా వింటారు. మంచి కట్నం చేస్తాడు. ఏమంటావు? అంతే అంతేనండి. మరి ఇప్పుడు పాపారావు గారి కూతుర్ని చేసుకోనంటున్నాడే, వీళ్ళు ఏం చేయాలి? ఒకవేళ వాడి మనసులో ఇంకెవరన్నా ఉన్నారా? ఉంటే చెప్పు. ఎవరా మనిషి? చెప్పు. అబ్బాయి, నాకేం తెలియదండి. తెలుసు, 24 గంటలు వాడితో ఉండేవాడికి నీ కాబట్టి ఎవరికి తెలుస్తుంది. చెప్పు. అలా ఎవరు లేరండి. లేకపోతే ఎందుకు చేసుకోడు? ఇదిగో ఒక్క మాట చెప్తున్నా, నేను జగముండిని. ఈ పెళ్లి ఎలాగో అవుతుంది. వాడి కాళ్ళు మీద కొట్టేనే పెళ్లి చేస్తాను. ఈ సంగతి వాడికి చెప్పు. ఎలా అయినా ఒప్పించు. నేనండి? నువ్వే? ఏమిటి మరి స్నేహితులంటే? కాఫెట్లో తినడానికి, సినిమా చూడడానికి? చూస్తానండి. చూస్తాంటే కుదరదు, ఒప్పించి తీరాలి. సాయంత్రానికి నువ్వో వాడో సరే నువ్వని నాకు సమాధానం చెప్పాలి. లేకపోతే నేను ఎవరో తెలుసుగా? తెలుసండి. ఎవరిని? జగముండి. జాగ్రత్త, వెళ్ళు.
వాట్స్ రాంగ్ విత్ యు? రాంగేనండి, అంతా రాంగే. బాధ భరించలేకుండా ఉన్నాను డాక్టర్. కడుపు నొప్పా? నొప్ప, రంపపు కోత డాక్టర్. ఏది పద కూర్చో. పడుకో. ఏది సరిగా చెప్పు. ఇక్కడ ఉంటుందా? కాదండి. ఇక్కడ? అక్కడ లేదండి. ఇక్కడ? అక్కడ కాదండి. తిన్నది సరిగ్గా అరుగుతున్నదా? తిండి ఎక్కడ డాక్టర్? అన్నద్వేషం పుట్టింది. సూదులతో కూర్చున్నట్టు ఉంటుందా నొప్పి? సూదురుగా డాక్టర్, గుణపాలు బల్లెలతో పొడిచినట్టు ఉంటుంది. ఎక్కడో సరిగ్గా చెప్పు. ఇక్కడనా? కుడివైపేనా? అక్కడే. వాంతులు ఏమైనా అవుతున్నాయా? అబ్బే, ఒక వాంతి అయింది. సరే, ఇన్పేషెంట్గా జాయిన్ అవ్వు. థ్యాంక్స్ డాక్టర్. మీ అమ్మ నాన్న ఎక్కడున్నారు? ఊళ్ళో లేరుగా. లేరు. వాళ్ళు ఎందుకు డాక్టర్? ఏం లేదు, ఆపరేషన్ అవసరం కావచ్చు, ఎవరైనా దగ్గరుంటే మంచిదని. ఓ మై గాడ్, ఆపరేషనే? డాక్టర్, నాకు కావాల్సింది ఆపరేషన్ కాదు, మీ కోఆపరేషన్. ఏం పర్వాలేదు, 4 రోజులు ఆసుపత్రిలో ఉంటే అంతా తగ్గిపోతుంది. నర్స్, వీళ్ళు రూమ్ నెంబర్ 7లో అడ్మిట్ చేయి. ఇదేనండి మీ రూము. అమ్మా, మీరు కదలకుండా రెస్ట్ తీసుకోండి, పడుకోండి. అమ్మా, అమ్మా. నేను వస్తా. మరి నాకు తిండి తిప్పలు? అదంతా వేరే నర్సు వచ్చి చూస్తుంది, మీరు మాత్రం లేవకండి. థ్యాంక్స్. హలో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ నైట్. గుడ్ నైట్. మీ పేరు కైలాసం కదా? ప్రస్తుతం నరకములండి. ఓ, దట్స్ గుడ్. మందు తీసుకోండి. దయచేసి మీరు కాస్త బయటికి వెళతారా? ఏ? డోకు వచ్చేటట్టు ఉంది. ఓ, డోంట్ వరీ, డోంట్ వరీ. కమ్ ఆన్, కమ్ ఆన్. వద్దండి, ఆగిపోయింది. దట్స్ గుడ్. మందు తాగండి. మందా? వద్దండి, నాకు ఇష్టం లేదు. అలా కాదు, మందు తాగాలి. తాకపోతే ఏం చేస్తారు? బలవంతంగా పట్టిస్తాం. ఆగండి, మీరు మాత్రం చేసుకోకండి, నేనే తాగుతాను. మింగండి. దట్స్ గుడ్. ఇంకెప్పుడైనా ఇలా మొండికేస్తే డాక్టర్ గారితో రిపోర్ట్ చేస్తాను, తెలిసిందా? టేక్ రెస్ట్. ఓ మై గాడ్, రెస్టా? అరెస్ట్? ఒరే కై, కష్టాలంటే ఎరగవే ఏనాడు. నీకు ఎన్ని కష్టాలు వచ్చి పడ్డాయిరా తండ్రి. సరు, నేనెవరో పరాయివాడిననే భావనతో నన్ను అపార్థం చేసుకున్నావు. ఎన్నోసార్లు నీకు చెప్పాలనుకున్న నిజాన్ని ఇప్పుడు చెప్తున్నాను. ఇది నీకు ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగించవచ్చు. నీకు జ్ఞాపకం లేదనుకుంటా, చిన్నప్పుడే మనిద్దరికీ అగ్నిసాక్షిగా పెళ్లి జరిగింది. కుటుంబాల మధ్య కలతల వల్ల పెద్దవాళ్లు కోర్టుకెక్కి ఆ పెళ్లి రద్దు చేసుకున్నారు. అయినా నైతికంగా మనం భార్యాభర్తలవి. ఆ బంధాన్ని ఎవరూ తెంపలేరు. మీనా, మీనా, ఈ ఉత్తరం సరోజకివ్వు. తప్పకుండా సమాధానం ఇవ్వమని చెప్పు. అలాగేనండి. సరోజ, ఒక్క మాట చెప్పు మీనా, నాకు రహస్యాలేమిటి? అది కాదు మరి. అంతేగా, అక్కర్లేదు, తీసుకెళ్ళు. ఏమిటమ్మా అది? ఉత్తరం నాయనమ్మా. ఎవరు రాశారు? ఆ అబ్బాయేనా? అవునండి, ఎలాగైనా సరోజకిమ్మని బ్రతిమాలారు. తీసుకోమ్మా. చదువు. ఎందుకమ్మా అంత ఇదవుతావు? చదివినందువల్ల మనకు నష్టమే ఉంది. వద్దు నాయనమ్మా, వద్దు. మనసు గట్టి చేసుకున్నాను. మళ్ళీ ఈ ఉత్తరం చదివితే ఏమవుతానో ఏమో. నాయనమ్మ,
ఒకరికి అంకితమైందాన్ని మరొకరికి మనసు ఎలా ఇస్తాను? ఈ పాప కోపంలో పడకుండా నేను నిలబడగలనా నాయనమ్మ? నిలబడతావు తల్లి, నీకు ఆ బలం ఉంది. నువ్వు పుట్టిన భూమి అలాంటిది. సీతా సావిత్రుల వంటి మహాసాధువుల జన్మభూమి. వాళ్ళ అడుగు జాడల్లో నడు, నీకే ఆపద రాదు.